హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీతో ఒక బ్యూటిఫుల్ వీడియో షేర్ చేస్తున్నాను. దిస్ ఈజ్ ఫిల్డ్ విత్ ఎవర్ లాస్టింగ్ మెమరీస్ ఆఫ్ మై 10th క్లాస్ గ్రూప్ రీయూనియన్ వీడియో. నిన్నటి వరకు ఎవరి పనుల్లో వాళ్ళు, ఎవరి ఒత్తిళ్లలో వాళ్ళు ఎన్నో బాధ్యతలు మోస్తూ ఉన్నాం. కానీ ఒక్క ఫోన్ కాల్తో మమ్మల్ని అందరినీ ఏకం చేసింది ఈ రీయూనియన్. టైం గిర్రున తిరిగి 25 ఏళ్ల పైన గడిచిన మా ఫ్రెండ్షిప్ మాత్రం ఆ పాత స్కూల్ గేట్ దగ్గరే ఆగిపోయినట్లు అనిపించింది. ప్రపంచం దృష్టిలో ఇప్పుడు మేమంతా బాధ్యత గల వ్యక్తులం కావచ్చు, కానీ మేమంతా ఒక్కచోట చేరితే ఆ హోదాలు, గౌరవాలు అన్నీ పక్కన వెళ్ళిపోయాయి. మళ్ళీ అదే పాత టీజింగ్లు, వెటకారాలు. మా మధ్య ఎన్నాళ్లుగా దూరం పెరిగిందేమో కానీ ఆ చనువు మాత్రం కొంచెం కూడా తగ్గలేదు. వయసు పెరిగిన ఆ పాత గోల ముందు మళ్ళీ మేమంతా చిన్నపిల్లలం అయిపోయాం. కాలం వెనక్కి వెళ్ళిందా అనిపించింది ఒక్క నిమిషం. అమ్మా అక్క ప్రపంచం కనిపించట్లేదు. ఈ వీడియోలో నేను అందరినీ పూర్తిగా కెమెరాతో క్యాప్చర్ చేశానో లేదో తెలియదు, కానీ ఈ మెమరబుల్ మూమెంట్స్ని మాత్రం మేమందరం హృదయం అనే హార్డ్ డిస్క్లో పదిలంగా స్టోర్ చేసేసుకున్నాం. కాలం పరుగులో ముఖాలు మారాయేమో కానీ ఆ నవ్వుల్లో స్వచ్ఛత అలాగే ఉంది. ఇప్పుడు మేము పెద్ద ఉద్యోగాల్లో ఉన్న డాక్టర్లు, లాయర్లు, పోలీసు లేదా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఏదైనా కావచ్చేమో, కానీ అందరం కలిసిన ఆ క్షణం మళ్ళీ ఆ పాత క్లాస్ రూమ్కి వెళ్ళిపోయాం. క్లాస్లో చేసిన అల్లరి, బోర్డు మీద లీడర్ రాసిన పేర్లు, క్లాస్ బయట నించున్న పనిష్మెంట్లు, లెక్కల మాస్టర్ చేతిలో తిన్న దెబ్బలు, ఇప్పుడు అవన్నీ తీపి జ్ఞాపకాలుగా మారిపోయాయి. కలుసుకోగానే మొదట కొంతమందిని గుర్తుపట్టలేకపోయాం. ముఖంపై ముడతలు పడి ఉండొచ్చు, గడ్డాలు పెరిగి పెద్దాళ్ళు అయిపోయి ఉండొచ్చు, కానీ ఆ కళ్ళల్లో పాత స్నేహం మళ్ళీ మమ్మల్ని అందరినీ ఒకరికొకరు గుర్తుపట్టేలా చేసింది. సేమ్ అలాగే ఉన్నావురా, అస్సలు మారలేదు అంటూ కొంతమంది హత్తుకుంటే, ఎంత మారిపోయావురా, అందరూ చిన్నప్పుడు మనం స్కూల్ అయిపోగానే కలిసి సైకిల్ మీద వెళ్ళేవాళ్ళం కదా, ఆ గ్రౌండ్లో మనం ఆడిన ఆటలు, పడిన దెబ్బలు గుర్తున్నాయా అంటూ పలకరించేవాళ్ళు కొందరు. చాలా రకాలు ఉన్నాయి.
ఆ మాటల ప్రవాహం, ఆ నవ్వుల మధ్య దాగున్న ఆ సంతోషం చూస్తుంటే ఆ పాత రోజులు మళ్ళీ ప్రాణం పోసుకున్నట్లు అనిపించింది. నేను కూర్చున్న మూడో బెంచ్, మధ్యాహ్నం అందరూ కలిసి పంచుకున్న లంచ్, ఇక లెక్కల మాస్టారు బెత్తం పంచ్, ఇవన్నీ బాగా గుర్తొచ్చాయి. అందరూ కలిసి ఈరోజు మొత్తం అందరూ ఒకే చోట కూర్చుని లంచ్ చేస్తుంటే ఆ రోజులన్నీ తలుచుకుంటుంటే ఆ సంతోషం అసలు చెప్పనలో కావట్లేదు నాకు. ఆ రౌండ్ పార్క్ చుట్టూ ఆడిన ఆటలు, కొట్టిన రౌండ్లు, ఖోఖో ఆడేటప్పుడు మట్టిలో చేతిని పెట్టి చేత్తో తెల్ల యూనిఫామ్ మీద కొట్టిన మట్టి మరకలు, ఆ పిల్లాటలన్నీ ఇప్పుడు గుర్తు చేసుకుంటుంటే యూనిఫామ్లు మారిపోయినా మమ్మల్ని ఎవ్వరూ ఈ యూనిటీని చెడగొట్టలేరు అనిపించింది. అవే ముచ్చట్లు, అవే సంతోషాలు. ఫ్రెండ్స్, ఈ లైఫ్ రేస్లో అందరం ఎక్కడికో వెళ్ళిపోయాం అనుకున్నాను, కానీ మిమ్మల్ని కలవగానే మళ్ళీ నేను నా గతాన్ని చేరుకున్నాను. మనందరం కూడా ఒకరినొకరు చూసుకోగానే మాటలు ఆగిపోయి కేవలం కళ్ళల్లో నీళ్లు, పెదాల మీద చిరునవ్వు మిగిలే చూడండి, అది చాలు. నా బాల్యం నన్ను తిరిగి పలకరించిందన్న సంతోషం వర్ణనాతీతంగా ఉంది. ఆ సంతోషాన్ని నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను. పెప్పర్మెంట్ క్రియేటివిటీ ఏళ్ళ కింద అనే బల్లిగుడ్ల మనం చిన్నప్పుడు అలాగే కదా అన్నవాళ్ళం. మిగతా కొనుక్కోవడమే కొనుక్కున్నారని చెప్పుకున్నాను. క్లాస్ చెప్పడం మనకి చోరపాట్లో అందరూ కొట్టుకునేవారు. అక్క తినిపించేదిరా ఇక్కడ వాట్సాప్ వాడు నచ్చింది కాదు, నాకు మర్చిపోయింది. పైన ట్యాంక్ ఉంటుంది, వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి కూర్చుంటుంది. హెలిప్యాడ్ దగ్గర వాటర్ ట్యాంక్ ఉండేది. ఈయన కొడుకు స్కూల్కి రాకపోతే డైరెక్ట్ అక్కడ తీసుకుని హెలిప్యాడ్ పైన ఉండేవాళ్ళు. అక్కడ కనబడతారు పైకి పైన వాటర్ ట్యాంక్ సెకండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ లో కూర్చునేవాళ్ళు. మనకి పిచ్చి దొరికేదా సైకిల్ కింద ఉంటాయి స్టాండ్ నాకు బాధ ఇలాంటి వచ్చినప్పుడు ఎవరో సైకిల్ ఎక్కువ సైకిల్ తెచ్చుకోను. డ్రాయింగ్ కాంపిటీషన్ కి ఆనంద కళా కేంద్రానికి వెళ్ళాల్సి వచ్చింది అనమాట. ఆనంద కళా కేంద్రం పక్క సందులో దామెల్ల గ్యాలరీ. మార్నింగ్ తీసుకెళ్ళారు సార్ వాళ్ళు. అక్కడికి వెళ్ళాక వాళ్ళేమో కాదు మధ్యాహ్నం పొద్దున కాదని అంటే సరే మేము ఇంటి ఫ్రెండ్స్ అనిపిస్తుంది. ఏ సినిమా చెప్పు, ఏ సినిమా, ఏ షో చెప్పు.
అది ఎగ్జామ్ రాయము అప్పుడు కూడా బాబు నేను కొయ్య వీడు చీగడు సరే అందులో ఇంగ్లీష్ పేట మాకు తెలుగు నాకు తెలుసు శ్యామ ఇదే మాకు మార్కెట్ తెలిసి ఎలా అనుకున్నావు ఇక్కడి నుంచి ఒక బండి గడ్డి తీసుకెళ్తుంది కదా బండి రిక్షా ఆ రిక్షా మాట్లాడి అక్కడ వచ్చేటప్పుడు ఎగ్జామ్ రాసి రైలు పట్టాల నుంచి ఆ రైలు పట్టాల నుంచి ఇలా తీసుకొచ్చి మమ్మల్ని ఇంటిగా చేతిలో తీసుకొచ్చారు అందులో మన బ్యాచ్ లో ఒకరు కూడా ప్రయత్నం రావాలి చెప్పేదారా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఆడుకుంటుంటే శశి నేను ఉన్నా సుబ్బు ఉంది ఇది ఉందో లేదో నాకు తెలియదు కానీ మొత్తానికి ఉన్నాం మనవాడు బొట్టు విజయండి పండుగ అంటా అంటా గెంతులు వేసుకుంటూ ఉంటే గ్లాస్ ఇచ్చి కొట్టాడు గుర్తుందా వచ్చేసింది కొట్టి మా అమ్మ తల్లి చెప్పాడు ఆడి నేను సైలింగ్ కొట్టాను ఈడే బ్యాటరీ తీసుకొచ్చాడు ఈడే తీసుకొచ్చాడు అయిపోయింది నా బైక్ నా సైకిల్ కి ప్యాచీలు అంటూ లేని రోజు ఏ రోజు లేదు బరోబర్ ప్యాచీలు పెడతానే ఉండేవాడు గాలి తీస్తానే ఉండేవాడు ఈ దిక్కుమని రెండు ప్రతిరోజు నన్ను ఎక్కించుకుని రౌండ్ పార్క్ చుట్టూ రౌండ్ వేసి ఇక దాని పడుకుమారి ఇది మా జాకెట్ తీసుకొచ్చాను మా అందరికి కొంచెం డొక్కులో ఉన్నవాళ్ళందరూ నేను తొక్కించుకుంటే తొక్కేదాన్ని మంగా చెప్పు మంగా మనకు స్కూల్ ఎప్పుడు డైలీ 365 days లో ఉండేది కానీ మనం ఒక రోజు రాఖీ పండుగ వచ్చింది మన స్కూల్లో రాఖీ పండుగ వస్తే అందరూ వచ్చారు మనలో ఒక అబ్బాయి రాలేదు ఆ అబ్బాయి ఇక్కడ ఉన్నాడు ఎవరో చెప్పండి నాగరాజు గారు రాలేదు ఆ తర్వాత చాలా నవ్వుకున్నాం అవును మనం కట్టేవాళ్ళం వీడికి తీరం కట్టలేదు ఈ విజయ్ కాదు గోపిక సైకిల్ దొరికితే ఎడకాలని పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి రికమెండ్ చేసుకోండి అందరూ తీసుకున్నాడు వాకిన సినిమాకి వెళ్ళి వచ్చేస్తాడు చిలా ఎక్కుతున్నాడు బాజీగాడు తక్కువ ముందుండేవాడు ముట్టికి అది చాలా ఎలా ఉంటుందంటే మన సూర్య దగ్గర అప్పులో ఉంటది కదా వాళ్ళిద్దరిని వేసుకొని వస్తుంటే భలే ఉంటుంది ఒకసారి పాప ఒకసారి ట్యూషన్ చదువుతున్నాడు మేము గాడిదపడిలో మంచి పొద్దున 6ంటికి క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నాం మంచి కసిగా దెబ్బగా ఆడుతున్నాం ఆ తర్వాత ఎవడే ఆడదు 10 మంది దాకా అందరూ ఆడేస్తారు గాడిదపళ్ళు పాప ఒకసారి కరెక్ట్ కోట వేసుకొచ్చి గేట్ గడ్ ఆగాడు ఎవరికాడు జంప్ అయిపోతున్నాడు ఆ గేట్ గడ్ ఫీల్డింగ్ ఆడుతున్నాను నేను ఫీల్డింగ్ ఆడుతుంటే ఎవరికి పారిపోతున్నాడు వెనక్కి తిరిగి వస్తే ఈయన వెళ్తుంటే నా సాగు దగ్గర నువ్వు రారా అన్నాడు ఎవరికాడు గేట్ ఎక్కేస్తుంటే గేట్ ఎక్కుతాడా గేట్ అవుతుందా ఆ గేట్ అవుతుంటుంది నేనేమో ఎక్కుతుండేవాడు గేట్ ఎక్కి ఎక్కి పడ్డావు తప్ప
దాటివాడి కాదు దూటివాడి కాదు. ఆఖరికి మీరు ఏం చేశారు తెలుసా? వేదిత ఈ కారిడార్లో నుంచి చూస్తున్నాను నేను. వెనక నుంచి పరిగెట్టి వచ్చి వెనకాల చిన్నవాడు ఉంటా, చిన్నవాడు నుంచి లోపల దూకేశాడు. ఏంటి ఆ గోడ వాడంతది కాదు, అది ఏంటది కాదు. సాయంత్రం క్లాస్ కొట్టేసి సాయంత్రం మామూలుగా బాగా చేస్తుండ్రు కదా. స్కూల్కి అయినా తెలుసు. ఇంట్లో పాట రాసుకోండి. అందమైనది ముద్దరం. ఒకసారి నోట్ తీసుకున్నా రాసుకున్నాం. పాటలు ఎక్కువ కళ్యాణం కదా నేర్పించారు. స్కూల్ కదా తీసి అంతే ముందుగా మనం ఎక్కడెక్కడ పెట్టే కప్పపడే వాళ్ళే రాత్రి అంతా అసలు అది ఎక్కడ తగ్గేది కాదు. ఈవినింగ్ తప్ప కూడా క్రికెట్ ఆడుతుంటే ఇలా బాగా అయింది. సావం కొట్టింది కదా, సావం కొట్టామని చెప్పేసి ఇది మాట్లాడి చెల్లిపోయాడు. మాట్లాడుతున్నప్పుడు చైన్ పంపేసి అర్థం చేస్తూ చైన్ తీసుకుని వచ్చింది. లోకేష్ మీద లోకేష్ ఉన్నాడు కదా, దాంట్లో తీసుకొచ్చి అందరినీ కూడా నేను తీసుకొచ్చినప్పుడే మనకి కప్పలు తెలిస్తే సైకిల్ ధరలు ఎక్కేసి పడతా కూర్చున్నాను. ఏం చేస్తావు తెలుసా? జస్ట్ మామూలుగా అక్షరాలు ఇవన్నీ మామూలుగా ఉన్నాయి కానీ బెంచ్లోని జాంకాయ ముక్కలు ఏ పేర్లు రాసి బెంచ్ మీద పేర్లు రాసి జాంకాయ ముక్కలు అన్ని నేను పట్టాల్లో పెట్టి కొంతమంది స్నేహితులు ఈ ఈవెంట్కి రాలేకపోయినా వాళ్ళందరూ మా మనసుల్లో ఎప్పటికీ అలానే ఉంటారు. రాలేకపోయినందుకు బాధగా ఉంది, కానీ వాళ్ళకి మేము గుర్తున్నామన్న సంతోషం కూడా ఉంది. ఈ ఈవెంట్కి రాలేకపోయిన స్నేహితులారా, మీరందరూ ఈ గ్రూప్ ఫోటోలో లేకపోయి ఉండొచ్చు, కానీ మా మనసుల్లో మీరు ఎప్పుడూ ఉంటారు. కొన్ని బంధాలకు ఎక్స్పైరీ డేట్ ఉండదు, అలాంటిదే ఈ 10th క్లాస్ స్నేహం కూడా. ఇలా మేమంతా కలవడం ఒక గెట్ టుగెదర్ మాత్రమే కాదు, ఇది మా బాల్యాన్ని బ్రతికించుకున్న అందమైన అద్భుత క్షణం. థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.